ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఈసీ సంచలన నిర్ణయం అండి. మరో కీలక నిర్ణయం తీసుకుందనమాట. సో ఇక ఎలక్షన్ సంబంధించి ఆ వివరాలు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా త్వరలోనే మరో ఉప ఎన్నిక అయితే జరగనుందనమాట. ఎక్కడ జరుగుతుంది అంటే రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీహిల్స్ బైపోల్ హీట్గా మారుతుంది. ఎందుకంటే సిట్టింగ్ సీట్ కోసం ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ మరియు అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు అయితే రచిస్తుంది అనమాట. స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు ఇప్పటికే ఆ పార్టీలు శస్త్రాలను అయితే సిద్ధం చేసుకుంటుండగా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు వేగవంతం అయితే చేసిందనమాట. ఎన్నికల సంఘం ఈ స్థానానికి బైపోల్ సమర్థవంతంగా నిర్వహించేందుకు తాజాగా నోడల్ అధికారిని కూడా నియమించిందనమాట. నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈసీ ఆదేశాలతో నోడల్ అధికారి నియమిస్తూ హైదరాబాద్లో జిల్లా ఎన్నికల అధికారి అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆర్వి కర్నల్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో స్పెషల్ సమ్మరీ రివిజన్కు షెడ్యూల్ విడుదలైతే చేయడం జరిగిందనమాట. రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్నల్ భేటీ అయితే కావడం జరిగింది. నోడల్ అధికారి వీళ్ళనమాట జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నికల నిర్వహణ సిబ్బంది నియామకాన్ని కోసం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతిని నోడల్ అధికారిగా నియమించారు. అలాగే ఈవీఎం వీవీప్యాట్ నిర్వహణ కోసం కూకట్పల్లి జోనల్ కమిషనర్గా అపూర్వ చౌహాన్, అదేవిధంగా ట్రాన్స్ఫర్ టు మేనేజ్మెంట్ నోడల్ అధికారిగా సిటీఓ శ్రీనివాస్, ట్రైనింగ్ అధికారిగా వచ్చేసి ఎల్వి నగర్ జోనల్ సంబంధించినటువంటి బాధ్యతలు అయితే మరియు హేమంత్ కేశవన్ పాటిల్ని అయితే అప్పగించడం జరిగిందనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరోవైపు పోలింగ్ స్టేషన్లు రేషనలైజేషన్ పైన అభ్యంతరాలు ఈ నెల 26 తేదీలోపు సమర్పించాలని ఆర్వి కర్నల్ అయితే రాజకీయ పార్టీలను అయితే కోరడం జరిగిందనమాట. ఇవాళ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రక్రియలో భాగంగా పోలింగ్ స్టేషన్ ముఖ్యంగా రేషనలైజేషన్ పైన జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే వరకు ఉన్నటువంటి 320 పోలింగ్ స్టేషన్ల స్థానంలో 408 పోలింగ్ స్టేషన్లు ప్రతిపాదించామని చెప్పారనమాట. గతంలో 132 లొకేషన్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 139 పోలింగ్ స్టేషన్లు ప్రతిపాదించినట్లు వివరించడం జరిగింది. సో అదనంగా 79 కొత్త పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశామని వెల్లడించడం జరిగిందనమాట. ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈసీ.